హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 16 తర్వాత అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని, అటు రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని, అటు ప్రజలు, రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 15 దాకా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ మార్చి 16 తర్వాత ఒరిస్సాను ఆనుకుని ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం కారణంగానే అకాల వర్షాలు మార్చి 17, 18, 19 తేదీల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాల పట్ల అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రభావం ఉండేది, మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని, మార్చి 15 దాకా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 36 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత ఒకసారిగా వాతావరణం మారి మార్చి 16 తర్వాత అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 16 తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రంగా ఉంటూ సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో కూడా మార్చి 17, 18, 19, 20 తేదీల్లో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 15 దాకా ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల 38 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 16 తర్వాత ఒక్కసారిగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వాతావరణం మారి ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం అకాల వర్షాల రూపంలో లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు నమోదైన తర్వాత మార్చి నెలాఖరు నుండి మళ్ళీ వడగాలులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ అకాల వర్షాలు మార్చి 16 తర్వాత నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 15 దాకా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 38 నుండి 44 డిగ్రీల మధ్యలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత మార్చి 16 తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు, రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.